నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బందర్ పోర్టు పనుల విధానం మార్చబోమన్న సీఎం, అనుబంధ పరిశ్రమలను ఆహ్వానిస్తామని వెల్లడి. రెండు 2029 కల్లా స్వచ్ఛాంధ్ర సాధనే లక్ష్యమన్న ముఖ్యమంత్రి, ఈ ఆశయంలో ప్రజలంతా భాగం కావాలని పిలుపు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులు సహకరించట్లేదు, చాలా ప్రశ్నలకు సరైన జవాబు చెప్పలేదన్న డీఎస్పీ. దక్షిణ గాజాపై దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, సుమారు 32 మంది మృతి, పలువురికి గాయాలు. దేశవ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు, మహాత్ముణ్ణి స్మరిస్తూ ప్రజల ర్యాలీలు.